రంగంలో ఫైనల్లీ కల్కి 2898 AD ట్రయల్ వచ్చేసింది. రియాక్షన్ వీడియో పెట్టలేకపోతున్నాను కానీ థియేటర్లో చూసేసాను. ఇర్ర కొట్టేసింది ఆ విజువల్స్ కానీ. ఇది తెలుగు సినిమానేనా అనిపించింది కొన్ని షార్ట్స్ అయితే. ఇలాంటి ఫీలింగ్ నాకు బాహుబలి 1 ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఆ టైంలో చిన్నపిల్లలైనా చాలాసార్లు చూశాను ఆ ట్రైలర్. ఈ ట్రైలర్ కూడా నేను చాలాసార్లు చూసేసాను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు. అందుకని రియాక్షన్ వీడియో కూడా చేయట్లేదు. ఫస్ట్ అయితే మాట్లాడేసుకుందాం. మనం ఎలాంటి ఏ సీన్లు ఎర్ర కొట్టేసాయి నాకు ఎలా అనిపించిందో చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ట్రైలర్లోనే చెప్పేశాడు సినిమాలో ఏం చూపిపోతున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నారు అది చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. స్టార్టింగ్ కాంప్లెక్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాడు. భైరవ గ్రీన్స్లో వస్తున్నట్టు ఎర్ర కొట్టేసే ఆ విజువల్స్ అయితే. అండ్ వరల్డ్ అర్థమయ్యే టైంలో వారణాసి అదే కాశీ ఎలా ఉంటుంది కొంచెం ఆ విజువల్స్ చాలా భారీగా చాలా న్యాచురల్గా విజువల్స్ అందరూ కొట్టేశాడు నాగేశ్వరి అయితే. అండ్ అందరి లుక్స్ ఎర్ర కొట్టేశాడు. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి లుక్స్ అతను బాహుబలి చాలా చెడిపోయి అంటారు కానీ ఈ సినిమాలో బాగానే అనిపిస్తున్నాయి నాకైతే. కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ ఆదిపురుషుడు సాలార్ ఇవన్నీతో కంపేర్ చేస్తే. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ చాలా మెయిన్ అసెట్గా అనిపిస్తుంది ఈ కల్కికి అయితే. ఇంకా ఇంతకీ మెయిన్ కల్కి ఎవరో ఇంకా రివీల్ చేయలేదు. అండ్ కమల్ హాసన్ గారి లుక్స్ లాస్ట్లో షాక్కి గురి చేశాయి. థియేటర్స్లో అయితే టెలి చేసేటప్పుడు ఎర్ర కొట్టేశాడు. ఈ క్యారెక్టర్కి నాకు తెలిసి ఆస్కార్ అసలు దనిగిస్తుంది. చూసేద్దాం ఇది ముందే అనుకోకూడదు, వచ్చినప్పుడు మాట్లాడేసుకుందాం. ఇంకా బీజిఎం చాలా లేయర్స్ ఉన్నాయి సాంగ్స్ అయితే. ఎర్ర కొట్టేశాడు సంతోష్ నారాయణ. ఏదో దమగుమ కొట్టేయకుండా చాలా స్టైలిష్గా చాలా న్యాచురల్గా చాలా అథెంటిక్గా కొట్టాడు బీజిఎం అయితే. కొన్ని సీన్స్కి తగ్గట్టే కొట్టాడు. అండ్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ అయితే ఉన్నారు. మేకింగ్తో ఈసారి హాలీవుడ్కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంత స్ట్రాంగో ఇంకోసారి చెప్పబోతున్నాం. తెలుగులో అంటే బాహుబలి ఎర్ర కొట్టేపోతున్నాడు. ఇంకా హాలీవుడ్ వచ్చేస్తున్నాం ఆ మేకింగ్తో. ఒకసారి అందరూ చూసేస్తున్నారు ట్రైలర్ రియాక్షన్స్. చాలామంది వేరే ఫారినర్స్ అందరూ చూసేస్తారు. అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ బజ్ అయితే క్రియేట్ అయిపోతుంది సినిమాకైతే. ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే ట్రైలర్ వచ్చేసింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంకా ఇంగ్లీష్లో కూడా త్వరలో వస్తుందేమో చూసేద్దాం. మీకే అనిపించిందో ఫైనల్లీ కామెంట్ వేసేయండి. నాకైతే ఎర్ర కొట్టేలా అనిపిస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ 27th జూన్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం.